9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ మనం కాజాలు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో గోధుమ పిండి, 1/2 కిలో బెల్లం, వేయించడానికి సరిపడా ఆయిల్, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు, టేస్ట్కి కొద్దిగా ఉప్పు. ఇప్పుడు కాజాల పిండి కలుపుకుందామండి. కొంచెం రుచికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు. ఇది కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వెచ్చబెట్టుకుని పోసుకుందామండి. చెయ్యి ఆపాన పెట్టకూడదు, కాలుతుంది. నిమ్మలంగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కాసేపటికి వేడి ఆరిపోతుంది. అప్పటికి ఇట్లా కలుపుకోవచ్చు. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలిసిపోయిందండి. ఇట్లా ముద్దకొచ్చేలా కలుపుకోవాలి. వాటర్ పోసి కలుపుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా పోసుకుంటే చపాతీ పిండిలా కలుపుకోవాలి. ముద్దగా రాలేదు, కొంచెం వాటర్ పోసుకుందాం. ఇది ఒక అరగంట మూత పెట్టి ఉంచుదామండి. అరగంట అయింది, ఇది నానిపోయింది. తీసి మళ్ళీ కాస్త కలుపుకొని చపాతీ చేసుకుందాం. ఇప్పుడు మృదువుగా వచ్చింది, మెత్తగా ఉంది. చపాతీ పిండి కూడా ఇట్లా అరగంట నానబెట్టుకుంటే మెత్తగా వస్తాయి చపాతీలు. పొడి పిండి చల్లుకొని చపాతీ చేసుకోవాలి. ఇలాగా ఇలా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇట్లాగ మిగతావన్నీ కట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. కాగింది, వేసుకుందాం. ఇది ఎప్పుడు మీడియం సెగలోనే వేయించుకోవాలండి. ఫుల్ సెగ పెడితే వేసిన వెంటనే నల్లబడిపోతాయి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇట్లా కదుపుతానే ఉండాలండి, లేదంటే ఒక పక్క గాలి ఇంకో పక్క పచ్చిగా ఉంటాయి. ఇక వేగినాయండి, తీసుకోవచ్చు. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ వేయించుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. పాకం పట్టుకుందాం. దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకుందాం. ఇది కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం కరిగినాక ఒకసారి వడగట్టుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి కరిగేదాకా. ఇది కరిగిందండి, వడగట్టుకుందాం. ఇదిగోండి, చెరుకు పిప్పి రాళ్ళు అన్నీ వచ్చినాయి. ఇది గడ్డపాకం వచ్చేదాకా కలుపుకుందాం. ఇక అసలు పాకం రాలేదు, ఉండపాకం రావాలి.
నీళ్ళలో కలిసిపోయింది, అసలు పాకం రా. జీడీల పాకం వచ్చిందండి. ఇంకా 2 నిమిషాలు అలాగే వేసేద్దాం. ఇది సాగుతూ ఉంది జీడీల పాకం. వేసేద్దాం. పళ్ళెంలో పోసేసుకుందాం. కాజాలు రెడీ అండి. క్రంచీగా ఉన్నాయి. ఈ కాజాలు మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.